మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రవీందర్ బొడ్డుపల్లి. ఇది వచ్చేసి ఖమ్మం టీఎన్ జోస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ దగ్గర టీఎన్ జోస్ కాలనీ ఉంది. ఈ కాలనీ మొత్తం రాత్రి నుండి ఏకదాటిగా పడుతున్న వర్షానికి కాలనీ మొత్తం జలమయం అయిపోయింది. ఇటువంటి పైన కాలనీ పైనుండి కిందికి వస్తున్న వాటర్ ఇవన్నీ. ఈ కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్లు లేకపోవడం వల్ల మొత్తం పడ్డ వాటర్ మొత్తం ఇలా ప్లాట్లలో ఓపెన్ ప్లాట్లు మొత్తం నిండి బీభత్సకరమైన వాతావరణం నెలకొని. చూడండి ఎంత వాటర్ ఎలా వస్తుంది, చూడండి చెరువులాగా అయిపోయింది. మార్నింగ్ నుండి అసలు ఇక్కడ రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. ఇది మెయిన్ రోడ్, మనం కొత్త బస్ స్టాండ్కి పోయే మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ సెంటర్ వచ్చేసి ఇది మసీద్ సెంటర్, ఇది కాలనీ టీఎన్ జోస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ. చెప్పులు కొట్టుకుపోతున్నాయి చూడండి, ఆటోలు వచ్చారు. పోదు ఎందుకు ఎడిపోతాం, కొంచెంసేపు ఆగు, గంట సేపు ఆగితే కానీ పోవడం కుదరదు. ఫోర్స్ఫుల్ ఎక్కడుంది? ఇక్కడ మెయిన్ రోడ్, అక్కడ మా పైకి పోతామంటే మొత్తం కాలనీ అనమాట. ఆ కాలనీ నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడికి డౌన్ ఇటు ఏరియాకి వస్తున్నాయి. లేదు, ఇటు పోవాలంటే ఇటు ఇదే దారి, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? రావణపేటక పట్టలు దాటిపోవాలా? దారి ఉందంటే ఇది ఇక్కడ అటు పోయేది లేదు. ఇప్పుడు ఇది దాటాలంటే జాగ్రత్త, దాటలేవు, కష్టం. నడుచుకుంటూ పోవచ్చు, చిన్నగా పోవచ్చు. బైక్ నెట్టేస్తుంది. నడుచుకుంటూ చెరువుల నుండి వచ్చిన వాటర్ లాగా ఉంది చూడండి, ఎట్లా వస్తున్నాయి వాటర్. అటు రామన్నపేట దారి మొత్తం బ్లాక్ అయిపోయింది, వాటర్ తోటి బ్లాక్ అయిపోయిందంట. ఈ కాలనీ నుంచి ఇటు వెళ్ళడానికి వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. మున్నేరు మొత్తం, ఖమ్మం మున్నేరు మొత్తం మునిగి ఫుల్ వాటర్ వస్తున్నాయి. అటు నుంచి వద్దన్నా, వద్దు, ఎందుకంటే ఏం చెప్తాను, ఇష్టం పో. జాగ్రత్తగా కాలనీలో ఒక చెరువు పై నుంచి వాటర్ మత్తడి మీద పోతున్నట్టు వాటర్ పోతున్నాయి చూడండి. ఇది మరి ఖమ్మంలో నడిబొడ్డున ఉన్నాం, బస్ స్టాండ్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో. ఒక గంట అరే అరే అక్కడికి వెళ్ళకండి రా, కొట్టుకుపోతారు.
అంతే, వెళ్ళరు, స్లోకి వెళ్తే బండి ఆగిపోద్ది. ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయలేను అది.